హాయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎన్నో పోషకాలు కలిగిన మల్టీగ్రెయిన్ దోశ పిండిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. అండ్ సింపుల్గా చట్నీ కూడా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ బౌల్ తీసుకొని నార్మల్ బియ్యం కానీ రేషన్ బియ్యం కానీ ముడి బియ్యం కానీ తీసుకోవాలండి. తర్వాత అవి ఉద్దిబ్యాళ్ళు, జొన్నలు, సజ్జలు, అలసందలండి అన్నీ పొట్టుతోటే తీసుకోవాలి. పెసరబ్యాళ్ళు, పెసలైన వాడచ్చండి. శనగబ్యాళ్ళు, ఉలవలు, సగ్గుబియ్యం అండి. సగ్గుబియ్యంకు బదులు అటుకులైన వాడుకోవచ్చు. ఇవే ఇంగ్రీడియంట్స్ వాడాల్సిన అవసరం లేదండి. రాగులు, కొర్రలు ఏవైనా వాడుకోవచ్చు. బట్ ఒక గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాసుల దాకా ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి. ఫస్ట్ 2-3 సార్లు బాగా కడుక్కొని నీళ్లు పోసి 8 అవర్స్ అన్న నానబెట్టాలండి. ఇవి మిల్లెట్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు నానబెట్టాల్సి ఉంటుంది. చూడండి, ఇలా నానితే సరిపోతుంది. నానిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నప్పుడు 2 ఐస్ క్యూబ్స్ వేయండి. పిండి ఒదుగుతుంది, మెత్తగా సాఫ్ట్గా కూడా ఉంటుందండి. పిండి వేసేటప్పుడు కూడా పెద్ద డబ్బాలు వేసి పెట్టుకోండి, లేకపోతే ఎక్కువ పొంగిపోతుంది. అది బాగా పర్మిట్ అయింది. చూడండి పొద్దునకల్లా ఎలా వచ్చిందో. 8 అవర్స్ అన్నా పులియాలండి. అది బాగా పులిసిన తర్వాత మనకు కావాల్సినంత తీసుకొని మిగతాది పక్కన పెట్టేసుకొని దాంట్లో ఉప్పు, సోడా పడేసుకొని దోశలు వేసేసుకుందాం. పెనం వేడెక్కాక కాస్త నూనె రుద్దేసి దోశ వేసేసుకోవడమండి. నార్మల్ దోశలు 2-3 తిన్నా కూడా ఇది ఒక్కటి తిన్నా చాలండి. నెలలో 2-3 సార్లన్నా ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. మనకు కావాల్సిన పోషకాలన్నీ మనకు అందుతాయి. నేను ఇది కారం దోశ వేస్తున్నాను. కాస్త నూనె వేసి తిప్పేసి ఇలా కాలితే చాలా మెత్తగా కూడా ఉన్నాయండి. ఇవి ఎర్రగారం పోసానండి. ఎర్రగడ్డలు, కారం పొడి, ఉప్పు, చింతపండు వేసి మిక్సీ పట్టేసి దాని మీద పోసేసాను. కొంచెం పప్పల పొడి చల్లాను లాస్ట్లో. కొంచెం అంటే కొంచెమేనండి. 1 స్పూన్ నెయ్యి వేసేసాను. చాలా మెత్తగా చాలా బాగున్నాయండి దోశలు. సింపుల్గా చట్నీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. 10 పచ్చిమిరపకాయలు, కొంచెం ఆయిల్, కొన్ని పప్పులు, వేయించి పెట్టుకున్న పల్లీలు, ఇప్పుడు నువ్వులండి. నువ్వులు కూడా మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి రోజువారీ జీవితంలో ఇవి కూడా వేసుకుంటే చాలా మంచిది. ఇట్లా చట్నీలలో వేస్తే తెలియకుండా తినొచ్చు. కొంచెం కొబ్బరి, కొంచెం చింతపండు, ఉప్పు వేసేసుకొని చల్లారనిచ్చి మిక్సీ పట్టేసుకొని పోపు పెట్టుకోవడమే అండి. అంతే, సింపుల్గా చట్నీ అయిపోయింది. ఓకేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతేనండి. బాయ్.